హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. పాకిస్తాన్కు అంటే రక్త సింధూరాన్ని చూపించింది, అర్ధరాత్రి సన్ రైజ్ను చూపించింది అనమాట. అంటే వెలుగులను నింపించింది. వాస్తవానికి పాకిస్తాన్తో భారత్ దీపావళి పటాకుల మాదిరి ఆడుకుంటా ఉందని ఎయిర్ స్ట్రైక్స్ పేరుతో నిన్న మొత్తం పాకిస్తాన్లోని టెర్రరిస్ట్ స్థావరాలు 9 మీద భారత్ చేసిన ఆపరేషన్ సింధూరు చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పి ఇండియన్ ఆర్మీ చీఫ్ చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టిండు, వీఆర్ సక్సెస్ అని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ అటాక్స్ను మొత్తం ఈ సినారియోను గతంలోనే అంటే 2016-17లోనే ఒక బ్రిటన్ బేస్డ్ సంస్థ ఒకటి ముందే హెచ్చరించినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారింది. అదేంటంటే రాట్లెడ్జ్ అనే ఒక సంస్థ, పరిశోధనాత్మక సంస్థ. అంటే ఆర్మీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆర్మీకి సంబంధించిన సీక్రెట్స్ అన్నింటి కూడా అది సేకరించి హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో 1971 తర్వాత తొలిసారి సివిల్ డ్రిల్కు భారతదేశం సిద్ధమైన నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారిందనమాట. అందులో ఏముందంటే 2019లోనే ఈ రిపోర్టు లీక్ అయింది. అదేంటంటే 2025లో భారత్లో ఒక పెద్ద ఉగ్రదాడి జరుగుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ మీద భారత్ భీకరమైన దాడికి దిగుతుంది. దాని తర్వాత పాకిస్తాన్ అణుయుద్ధానికి తెరదీసే అవకాశం ఉంది. అయినా సరే భారత్ ఈ యుద్ధంలో గెలుస్తుందని చెప్పి ఆ రిపోర్టు బ్రీఫ్ సారాంశం అనమాట. ఇంకా లోతుల్లోకి వెళ్తే ముందుగా భారత్ యుద్ధ ట్యాంకుల్ని లక్ష్యంగా చేసుకొని సరిహద్దులో అనుదాడికి పాకిస్తాన్ దిగుతుందంట. ఆ తర్వాత భారత్ ప్రతిచర్య ఆధారంగా పలు నగరాలపై దాడులు చేస్తుందంట. ఈ మేరకు ఇండియాలోని కీలకమైన 30 ప్రాంతాలని పాకిస్తాన్ టార్గెట్ చేసినట్టు ఆ పత్రాలు ఉంది. అటు భారత్ కూడా పాకిస్తాన్లోని 10 కీలక ప్రాంతాలని మట్టిలో కల్పిస్తుందని అందులో ఉంది. 5 ఏళ్ల కిందట వచ్చిన ఈ పరిశోధనాత్మక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అంటే పాకిస్తాన్ ఎట్లాగూ అది కుక్కతో ఒక వంకర అంటారు కదా, ఇక మాట్లాడితే అణ్వాయుధాలను తీస్తాము, అణ్వస్త్రాలను ప్రయోగిస్తాం అని చెప్పి అదేదో మొరగడమే తప్పిస్తే ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ప్రయోగించింది లేదు. అయినా సరే ముందస్తు చర్యల్లో భాగంగా తొలిసారిగా 1971 తర్వాత అంటే అప్పుడు ఈ యుద్ధంలో పాకిస్తాన్ నిట్టనీలున నిలిచి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ను విడదీసి ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి నుంచి పాకిస్తాన్ కుతకుతలు ఆడిపోతా ఉందన్నమాట భారత్ మీద. సో ఈ దాడిని అణ్వస్త్రాల ప్రయోగంతో ముగిద్దామని చెప్పి పాకిస్తాన్ భావించినట్టు ఈ సీక్రెట్ పేపర్స్ లీక్స్లో వచ్చిందనమాట. దీనికి ఇవన్నీ కూడా ముందే అనలైజ్ చేసిన ఇండియన్ ఆర్మీ ఎక్స్పర్ట్స్ ఎందుకైనా మంచిది అనమాట అని సివిల్ డ్రిల్కు ఈరోజు ఎయిర్ స్ట్రైక్స్ పేరుతో ఒక అప్రమత్తతను మొత్తం భారతదేశంలోని 244 జిల్లాల్లో ఈ సివిల్ డ్రిల్ను చేపట్టింది. అందులో భాగమే ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా వచ్చినా కూడా భారతీయులు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన టెక్నాలజీ, అంతరిక్షంలో మనకున్న శాటిలైట్ ఏమంటారు ఆ ఎక్స్పాన్షన్స్ ఈ అన్నిటిని చూసిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం భారతదేశ అంతరిక్ష యానం మొత్తం కూడా చాలా అప్రమత్తంగానే ఉంది. పాకిస్తాన్ వైపు నుంచి ఏమైనా రాడార్లు, మిసైల్స్ ప్రయోగించినా కూడా వాటిని అడ్డుకునే వ్యవస్థ మన దగ్గర ఉందని చెప్పి ఇండియన్ డిఫెన్స్ వర్గాలు ఎప్పటి నుంచో చెప్తా వస్తున్నాయి. సో ఇప్పటికే అంటే ఈ యుద్ధంలో భాగంగా మన భీకర దాడి తర్వాత పాకిస్తాన్ కొన్ని మిసైల్స్ కూడా వేసే ప్రయత్నం చేసింది. వాటిని ఈ అద్భుతంగా కౌంటర్ చేసింది మన ఇండియన్ రాడార్ సిస్టమ్. సో భయపడాల్సిన పని లేదు. అయినా సరే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సీక్రెట్ రిపోర్ట్ చెప్పింది. దీంతో పాటే భారత వైపు నుంచి ఉన్న అన్ని రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తూ ఉన్నారు. జల దిగ్బంధనం చేసింది. ఇప్పటికే చినాబ్ నది ఎండిపోయింది. తర్వాత ఇంకా మిగతా నదుల నుంచి పాకిస్తాన్కి వెళ్ళే జలాలన్నింటినీ కూడా భారత్ ఆపేసింది. నిన్ననే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక ఇంటెలిజెన్స్ మీటింగ్లో మన నీళ్లు మనకే అని చెప్పి ఒక స్లోగన్ కూడా తీసుకున్నట్టు వార్తలు వినిపించిన నేపథ్యంలో అన్ని రకాలుగా పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేసేదానికి ఇక ఈ భీకర దాడులే నిదర్శనం అనమాట. సో భయపడాల్సిన పనేం లేదు. బట్ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో కొద్దిగా జాగ్రత్త. ఎందుకంటే శత్రుదేశానికి ఏ చిన్న ఎవిడెన్స్ కూడా ఆధారం కావచ్చు. ఎందుకంటే గతంలో ముంబై టెర్రరిస్ట్ అటాక్లో భాగంగా భారతీయులు చేసిన అంటే కొన్ని చిల్లర పనులు, సిల్లీ చేష్టల వల్ల రీల్స్, సోషల్ మీడియా పోస్టుల కారణంగా వాళ్ళు ఇంకా ఇంత అలర్ట్ అయిపోయి పెద్ద ఎత్తున మారణ హోమం సృష్టించిన సంగతి తెలిసిందే కదా. అట్లాంటి ఛాన్స్ ఇప్పుడు ఇవ్వద్దు. సో అందరు కొంత సంయమనం పాటించాల్సిందని చెప్పి ఇండియన్ ఆర్మీ కూడా రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కాబట్టి సో ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమే. ఎందుకంటే పాకిస్తాన్ ఇంకెప్పుడు కూడా భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేయడానికి భారత సైన్యం సిద్ధంగా అయిపోయింది కాబట్టి పైగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మొన్ననే ఒక 1 వీక్ బ్యాక్ ఒక హై లెవెల్ మీటింగ్లో ఇండియన్ ఆర్మీకి కంప్లీట్ రైట్స్ ఇచ్చేసారు. మీ వ్యవహారాల్లో మేము వేలు పెట్టాం, ఏం చేస్తారో చేయండి. బట్ పాకిస్తాన్ మీద కొట్టే దెబ్బ కానీ ఇక ముందు కానీ భారత్ వైపు కన్నెత్తి చూసే చేష్టలకు పాకిస్తాన్ ఎప్పుడు దిగొద్దు, ఏమైనా చేయండి. బట్ భారత్ సేఫ్ జోన్ అని
ప్రపంచం దృష్టిలో చూపెట్టాలని చెప్పి ఆయన చేసిన రిక్వెస్ట్కు ఈరోజు భారత సైన్యం ఎంత పెద్ద ఎత్తున భీకర దాడులు చేస్తూ ఉందో చూస్తున్నాం కదా. ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.